రెండో కొరింథీలు 1వ అధ్యాయము మరి 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించి ఉన్నాడో, ఏ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. దేవుడు మమ్మను ఎట్టి ఆదరణతో ఆదరించినాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. మన దేవుడు ఆదరించే దేవుడు. మన పరిస్థితుల నుంచి మనల్ని ఆదరించి మనల్ని స్వస్థపరిచినటువంటి దేవుడు. మన బాధ్యత ఏమిటంటే ఇతరులు ఆదరణ అవసరమైనప్పుడు మనం సంఘాల్లోకి వచ్చి సాక్ష్యాలు చెప్పి, నాకు ఈ పరిస్థితి వచ్చింది, నాకు ఇలాంటి అనారోగ్యం వచ్చింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అనే సాక్ష్యం చెప్పడం కన్నా విలువైంది ఏం చెప్తున్నాడంటే, ఈ సాక్ష్యానికన్నా దేవుడు నిన్ను ఆదరించాడు కాబట్టి ఆదరణ అవసరమైన వారిని నువ్వు ఆదరించడమే నన్ను పోలి జీవించడం అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు. దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో, గో టు యువర్ నైబర్. నీ పొరుగువాడి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే నీవు అతన్ని మాటల ద్వారా, ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఫోన్ ద్వారా వారిని ఆదరించు మాటలతో, వారిని పలకరించు మాటలతో. ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారము ఉన్నట్టు మనల్ని దేవుడు ఎందుకు మనల్ని బలపరిచాడు, ఎందుకు మనకి బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, తిరిగి మన అనారోగ్యాన్ని నుంచి ఆయన బాగు చేసి మనల్ని బలంగా నిలబెట్టాడంటే, ఆయన ఈ శక్తిని ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు సంఘాల్లో నిలబడి దేవుని కృతజ్ఞతలు చెప్పి సాక్ష్యం చెప్పి కూర్చోడానికి కాదు. నీకు ఆ శక్తినిచ్చింది, అంత శక్తినిచ్చింది ఇతరుల్ని ఆదరించడానికి దేవుడు నీకు శక్తినిచ్చాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఆ శక్తిని బట్టి మనము ఇరికింపబడే వారం కాకుండా పరిచర్యల్లో నిత్యము అనేకులకు మనము ఆదరణగా ఉండేటువంటి వాళ్ళంగా, అనేకులకు సహకారం ఇచ్చేవాళ్ళంగా, నేను చేయగల సహాయం చేయడానికి నువ్వు నన్ను గత దినాల్లో నువ్వు నన్ను కాపాడావు, గత సంవత్సరాల్లోనూ నాకు శక్తినిచ్చావు, గత సంవత్సరాల్లో నాకు మేలుని చేసావు, ఈ విధంగా నేను చేయడానికి నాకు శక్తిని దయచేయి అనేటువంటి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఇది యథార్థమైనటువంటి ప్రేమగా ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన ఈ పనిని నేను వేరే ఆశలతో, వేరే వాటి కొరకు ఆలోచన చేస్తే దేవుడు ఈ దీవెనలు మనకు దయచేయడు. మనము ప్రార్థన అనేటువంటిది, ప్రార్థన వలననే అనే మాటని ఈ ఐఎం టీం వారు ప్రార్థన చేసినప్పుడు నేను గుర్తు చేయడం జరిగింది. ప్రార్థన వలననే ఇది సాధ్యమైంది అని చెప్తాడు యేసు. ఆ ప్రార్థన ఏంటంటే, తండ్రి మనలాగా ప్రార్థన చేయగలిగే ప్రార్థనా పదాలు రావు, ఆత్మీయమైనటువంటి మాటలతో లోతైన ప్రార్థనలు చేయగలిగే ప్రార్థన ఆ తండ్రికి రాదు, లేకపోతే వాక్యాలని కోట్ చేసి బలమైనటువంటి గడగడలాడేటువంటి ప్రార్థన ఆ తండ్రికి రాదు. అంటే ఆ ప్రార్థనలు మంచివి కాదని కాదు, అది దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతు. దాని కొరకు మనం దేవునికి కృతజ్ఞత చేయాలి. అలాంటి ప్రార్థన చేసేవారు అవసరమే. కానీ ఇక్కడున్నటువంటి తండ్రికి అవేమీ రావు. ఈజ్ ఎ టిమిడ్ మ్యాన్ అంటాడు చోట. ఆ యొక్క ప్రార్థన ఆయన అంటే తన వేదనతో కూడినటువంటి భయముతో మాటలు రాని మాటలలో ఉన్నటువంటి శబ్దాన్ని కలిగి, నీ వలననైతే నా మీద కనికరం చూపించు అని మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ప్రార్థనని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శిష్యులు వాదించుకుంటున్నారు. ఎందుకు మనం చేయలేకపోయామని యేసుతో అడుగుతూ ఉంటే ఆయన వారికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రార్థన వలననే. అంటే అతను చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటిది అంటే పిరికితనంతో కాదు అది అడిగేది. యేసుని గ్రహించాడు, ఆయన ఈ కార్యం చేయగలడు అనేటువంటిది నమ్మాడు. నా నమ్మకం సన్నగిలగనట్లు, నా నమ్మకం పోకుండా ఉండేటట్టు, ప్రభువా నీ వలనైతే నా మీద
కనికరం చూపించు. అది అక్కడ దేవుడు చూచినటువంటి విశ్వాసం. అతను దానితో పాటు ఇక నేను విశ్వాసం నా విశ్వాసం సన్నగిల్లకుండానట్లు నాకు సహాయం చేయి. ఈ ప్రార్థనని దేవుడు కోరుకుంటున్నాడు. మనం హాస్పిటల్స్లో ఉన్న వారి కొరకు, వీడియోల్లో మనం చూస్తున్నటువంటి పరిస్థితుల కొరకు, మనకు జరుగుతున్నటువంటి డిసప్పాయింట్మెంట్లో మనం దేవుడు కోరుకునేది ఏంటంటే, ముఖ్యంగా సేవకులు మనం గృహాల దగ్గర ఉంటూ ఉన్నాం. మనము అట్లీస్ట్ మన ప్రియులకి మనం ఫోన్ చేసి ప్రార్థనలు చేయగలిగేటువంటి వారంగా కూడా మనం వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి, వాళ్ళతో దేవుడు నీకు ఒకప్పుడు కనికరం చూపించాడు కాబట్టి, నీ ప్రమాదాల నుంచి దేవుడు నిన్ను కాపాడాడు కాబట్టి, కొన్ని ఇరుకులు ఇబ్బందుల నుంచి దేవుడు ఆయన బయటకు తీసుకొచ్చాడు కాబట్టి, ఆయన చూపించినటువంటి ఆ కృపకి, ఆయన చూపించినటువంటి ఇక్కడ మనం కొరింథీయుల్లో రాసినటువంటి విధంగా, మిమ్మల్ని ఎట్టి ఆదరణతో నేను ఆదరించానో, మిమ్మల్ని మీ పరిస్థితుల్లో మీకు ఎట్టి ఆదరణ చూపించానో, నీ భార్యకు అనారోగ్యం కలిగినప్పుడు, నీ యొక్క అన్నగారికి అనారోగ్యం కలిగినప్పుడు, నీ తండ్రికి అనారోగ్యం కలిగినప్పుడు నేను ఎలాంటి ఆదరణ చూపించానో నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకుని, అదే ఆదరణ నువ్వు ఇతరులకు చూపించేవాడుగా ఉండు నా ప్రియ సోదరుడా అని చెప్పి దేవుడు నేను కోరుకుంటున్నాడు. ఆదరణ ఎట్టి శ్రమల్లో ఉన్నవారిని ఆదరించుటకు శక్తి గలవరం అన్నట్లు ఆయన మా శ్రమలంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. మనల్ని దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు. దీని నుంచి మనం నేర్చుకునేటువంటిది. అందుకే కీర్తనలు 23వ దావీదు కీర్తన చూస్తే మరి ఆయన చెప్తాడు, గాఢాంధకారమైన లోయలో పడి నేను వెళ్ళేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళిపోతున్నప్పటికీ నువ్వు నన్ను కాపాడుతావు. ఎందుకంటే యెహోవా నా కాపరి, ఆయన నా కాపరి అని ప్రతి వ్యక్తి ఎవరైతే అనుకుంటారో, మనము ఇతరుల పట్ల కూడా మనము ఇలాంటి ఆదరణ చూపించేటువంటి సేవకులుగా మన పరిచర్యలో మనం ముందు కొనసాగాలి. ఇదే విషయాన్ని మనం గమనించుకున్నప్పుడు, ఇదే ఆలోచనని మనం గమనించుకున్నప్పుడు, మనము ఏ ఆదరణతో ఆదరించబడ్డామో ఇతరులకు కూడా అదే ఆదరణ మనము చూపించగల వారంగా ఉండాలి. కాబట్టి దేవుడు ఈ పనిలో ఈ బాధ్యతలు మనకి ఇచ్చినప్పుడు, దేవుడు నాకేదో అధికారం ఇచ్చేసాడని, నాకేదో పని వచ్చని, నేను ఎంతో కాలం నుంచి సేవలో ఉన్నాను కాబట్టి నేను ఒక సుపీరియర్ అని, నేను అథారిటీ అని చెప్పి నేను అనుకోకూడదు. ఇలాంటి సందర్భాల్లో దేవా నీవు ఎంత పరిచర్నిచ్చినా, ఎంత పనినిచ్చినా, నేను మొదటి దశలో ఈ పనిలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా నేను అలాగే జీవిస్తూ నా జీవితం అంతా కూడా నేను అదే విధంగా కొనసాగాలి. దాసుడుగానే, సేవకుడుగానే, పరిచారకుడుగానే కానీ మనసుని మనం కలిగి ఉండాలి. ఆ మనసుతో మనం ముందుకు వెళ్ళాలి. దాన్ని మనం కంటిన్యూ చేసుకోవాలి. దేవుడు నాకు ఒక పని ఇచ్చాడు, ఆ పని నేను సూపర్విజన్ చేసుకోవాలి. ఆ పని ఎలా జరుగుతుందా అని నేను చూసుకోవాలి. నా చేతిలో పెట్టిన పని, ఆ పని నేను చూసుకోగలిగినప్పుడు దేవుడు నాకు ఇంకొక పని చెప్తాడు. ఆ పనిని నేను చూసుకోలేనటువంటి పని ఉన్నప్పుడు నా చేతిలో నుంచి ఆ పనిని తీసివేస్తాడు ఆయన. అందుకే 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనంలో కంటిన్యూషన్ ఆఫ్ ఫెయిత్ అని తిమోతికి పౌలు ఎందుకు చెప్తాడంటే, నీకు ఈ పరిచయం అప్పచెప్పానయ్యా, నీకు ఈ సంఘాన్ని అప్పచెప్పానయ్యా, నీకు ఈ పరిచర్యని అప్పచెప్పానయ్యా, నేను నిన్ను చూస్తున్నటువంటి వాడిని, దేవుడు నీ పనిని చూస్తున్నటువంటి వాడిని, నీకు అప్పచెప్పినటువంటి పనిని నువ్వు ఆదరణతో ఇతరులకు ఆదరణ చూపిస్తూ, నువ్వు ప్రార్థనతో ఇతరులకు ప్రార్థన చేస్తూ, నీ సంఘాన్ని అప్పచెప్పినటువంటి సంఘం యొక్క బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తూ కొనసాగిస్తూ నీ విశ్వాసాన్ని కనపరుచుకో తిమోతి అని చెప్తున్నాడు. దీనిలో బాధ్యతగా, దిస్ ఇస్ ఎ బిబ్లికల్ మ్యాండేట్ అంటాడు ఒక దైవజనుడు. దిస్ ఈజ్ అన్ ఎ బిబ్లికల్ మ్యాండేట్. దేవుని సేవకులుగా ఈ పరిస్థితుల్లో మనం ఇతరులకి ఆదరణ, ఇతరులకి ప్రార్థన, మన బాధ్యతను మనం మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలి. అది బిబ్లికల్. అంటే నీ ఫోకస్ మనం ఎవరం, మన యొక్క పని ఏంటి, మన గురి ఏంటి, మన బాధ్యత ఏంటి, మనం చేస్తుంది ఏంటి అనేటువంటిది దీని నుంచి పౌలు గుర్తు చేస్తున్నటువంటి బిబ్లికల్ మ్యాండేట్ అంటాడు. ఆదరణ చూపుదాం ఇతరులు. మనల్ని దేవుడు ప్రేమించి మన పట్ల ఆదరణ చూపుతున్నప్పుడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు శిష్యుల్ని ఎంచుకున్నాడు, యేసుక్రీస్తు శిష్యుల్ని పిలుచుకున్నాడు.
యేసుక్రీస్తు శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. ఆయనతో పాటు ఆయన తీసుకుని వెళ్తూ కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్పాడు, ఎప్పటికప్పుడు వాళ్ళని ఖండించాడు, ఎప్పటికప్పుడు వారి యొక్క పనిని గుర్తు చేశాడు యేసు. ఆ శిష్యులు చాలా సందర్భాల్లో మనలాంటి మానవులే కాబట్టి కొన్ని ఆలోచనల్లో అటు ఇటు ఊగిసలాడినప్పటికీ ఆయన నేర్పించినటువంటి బిబ్లికల్ మ్యాండేట్ ఏంటంటే, నీ పని ఏంటి, మనం ఎవరము, మన బాధ్యత ఏంటి, మనం చేస్తుంది ఏంటి అని పరీక్ష చేసుకుంటే అక్కడ వాళ్ళ వాదన ఏంటంటే, లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళ వాదించుకునేటువంటి వాదన కొన్నిసార్లు ఆలోచన చేస్తే ఎలా ఉంటుందంటే 23 నుంచి, వారు ఈ పనిని చేయబోవాడెవరో అని తమలో తాము అడుగు కొనసాగిరి. శిష్యులు ఎవరయ్యా ఈ పని చేయాలి, ఈ పని ఎవరిదయ్యా, ఈ పని ఎవరిదయ్యా, ఈ పని ఎవరు చేయాలని శిష్యులు మాట్లాడుకుంటున్నారంట. తమలో ఎవడు గొప్పవాడు ఎంచబడునో అని వివాదం వారిలో పుట్టగా చాలాసార్లు మరి మొదట వచ్చిన శిష్యులకి మిగతా తర్వాత వచ్చిన శిష్యుల మధ్య వ్యత్యాసాలు, ఎవరు ముందు ఎవరు వెనక అప్పుడే ఉంది. ఆయన యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఆయనతో ఉన్న వాళ్ళలోనే ఈ పరిస్థితి ఉంది. ఆయన వారితో ఇట్లన్నా, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయవారు ఉపకారులు అనబడదురు. మీరైతే అలా ఉండరాదు. మీరు రాజుల్లాగో పరిపాలనలాగో ఎవరు ముందు ఎవరు వెనక ఎవరు ఏంటి ఎవరు, అది మీకొద్దు శిష్యులుగా, అది మీ పని కాదు. మీరైతే అలా ఉండొద్దు అని చెప్తాడు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలన ఉండవలను. ఎవరు ముందు ఎవరి తర్వాత ఎవరు పనిది ఖండిస్తున్నాడు క్రీస్తు. అది ఆ ఆలోచన, ఆ తలంపే తప్పు అంటున్నాడు ఆయన. మీరు ఎలా ఉండమంటున్నాడంట, చిన్నవాని వలెను. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుందంటే ద యూత్ఫుల్ స్పిరిట్, అంటే నీ వయసు ఎంతైనా కూడా దేవుని కొరకు చేసే పనిలో ఇతరులకి ఆదరణ చూపించేవాడుగాను, ఇతరులకు అవసరతల్లో నువ్వు నిలబడేవాడుగా ఉండి, నీ మైండ్, నీ హృదయం, నీ పని యవనస్తుడికి ఎలాంటి బలం ఉంటుందో, యవనస్తుడికి ఎలాంటి శక్తి ఉంటుందో, యవనస్తుడికి ఎలా ఎనర్జీ ఉంటుందో అలాంటి ఎనర్జీతో చిన్నవాని వలె, అంటే చిన్నపిల్లలకి. అందుకే కార్పొరేషన్స్ అన్నిటిలో, ఈ కంప్యూటర్ కార్పొరేట్ వరల్డ్లో అందరినీ 60 సంవత్సరాలని 70 సంవత్సరాలని 50 సంవత్సరాలని తీసుకోరు. వాళ్ళు ఏంటంటారంటే టీనేజ్, వాళ్ళు ఎప్పుడైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అయ్యొచ్చారో వాళ్ళకి నేర్పించుకుని వాళ్ళని బలంగా వాడుకోవడానికి చూస్తుంది ప్రొడక్టివిటీ కొరకు. ఇక్కడ కూడా ఏసి ఏం చెప్తున్నాడంటే, మన పనిలో, మన ఆదరణలో, మన పరిచర్యలో ప్రొడక్టివిటీ కావాలి అంటే నీవు ఎంత వయసు ఉన్నప్పటికీ నీ మనసు ఉరకలేయాలి. నీకు ఎంత బలహీనమైనప్పటికీ నువ్వు బలాన్ని కలిగి ఉండాలి చిన్నవాని వలె. అలాంటి పరిచర్య నీకు నేను ఎలాంటి ఆదరణ చూపించానో నీ పరిచర్యల్లో కూడా ఇలాంటి ఆదరణ. సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా మీ యొక్క ప్రార్థనలో, మీ పరిచర్యల్లో మీరు అలాంటి చిన్నపిల్ల మనసు కలిగి బలంగా ఇతరుల కొరకు ప్రార్థించే పెద్దలు కూడా వారి పరిచర్యలో వారు ఎంత వయసు ఉన్నప్పటికీ చిన్నపిల్లలకు ఉండేటువంటి మనసుతో, బలంతో, శక్తితో, సేవకులైనటువంటి మేము కూడా ఆ యొక్క యవన బలంతో, యవన శక్తితో చేయమని చెప్పి మీరైతే అలా ఉండకూడదని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో దాన్ని మనం ఆలోచన చేసి చూసినట్లయితే ఆ మాటల ప్రకారం మనము నేర్చుకున్నటువంటి ఈ సత్యాన్ని మనము ఏ విధమైనటువంటి మనస్సుతో ముందుకు కొనసాగాలి అని ఆలోచిస్తే, దేవుడు మిమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారైనను ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు ఆయన మన శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడు. దేవుడి సమయం దీవించును గాక. ఆమేన్.